పాస్టర్ ప్రవీణ్ మరణం కేసులో పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి నోటీసులు పంపడం, అరెస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. రాజమండ్రి లలితా నగర్కు చెందిన నాగమల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది వారం రోజులు దాటింది. ప్రవీణ్ మృతికి కారణాలు ఏంటి అన్న దానిపై పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయినప్పటికీ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు లేకుండా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రవీణ్ మరణానికి సంబంధించి అనేక పుకార్లు, వదంతులు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఏదైనా సహేతుక ఆధారాలు ఉన్నా, సహేతుకమైన అనుమానాలు ఉన్నా తమకు తెలియచేయొచ్చు అని చెప్పారు. కానీ అలా కాకుండా సహేతుకంగా లేని పుకార్లను వ్యాపింపచేసే వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నాగమల్లేష్ అనే వ్యక్తిని గుర్తించి, అతను పుకార్లు వ్యాపింపచేస్తున్నారని గుర్తించి నాగమల్లేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. మీకున్న అనుమానాలు ఏంటి, అందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే విషయాలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. కేవలం అనుమానాలను, అశాంతిని కలిగించాలనే ఉద్దేశంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. సహేతుకమైన అనుమానాలు వ్యక్తం చేస్తే వారి నుంచి ఆ అనుమానాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఆధారాలు ఇస్తే తీసుకుంటూ ఉన్నారు. కానీ సహేతుకమైన అనుమానాలు కాకుండా అల్లర్లు పుట్టించడానికో, అశాంతిని కలిగించడానికో అనుమానాలను వ్యక్తం చేస్తూ పుకార్లు పుట్టిస్తున్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. హర్ష్ కుమార్కి ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు కూడా హర్ష్ కుమార్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. మీరు ఇది హత్య అంటున్నారు కాబట్టి మీ దగ్గర అందుకు సంబంధించి ఉన్న ఆధారాలు ఏమున్నాయో చెప్పండి అని అంటూ ఉన్నారు. ఇప్పటికే కేఏ పాల్, హర్ష్ కుమార్ ఇద్దరు కూడా ఇది ఖచ్చితంగా హత్య అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా హత్య అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఇవ్వండి, దాని ఆధారంగా మేము విచారణ జరుపుతాము అని పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పాస్టర్లకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను కూడా పోలీసులు గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ మృతికి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రవీణ్ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆయన మరణించిన స్థితిలో కనబడేంత వరకు ఉన్న అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో పుకార్లు వ్యాపింపచేస్తున్న వారిపై, అది కూడా అశాంతిని పుట్టించాలి అని ఎవరైతే పుకార్లు వ్యాపింపచేస్తున్నారో వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అలా కాకుండా సహేతుకమైన అనుమానాన్ని వ్యక్తం చేసి ఆధారాలు ఇస్తే వారి నుంచి ఆధారాలు కూడా తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, విషయం కాబట్టి పూర్తి వివరాలు బయటకు వచ్చేంత వరకు ఎటువంటి పుకార్లను వ్యాపింప చేయొద్దు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఇప్పటికే ఈ కేసులో చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్టు రాలేదు. అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. నాగమల్లేశం అరెస్టు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు విషయంలో పోలీసులు చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే తను ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ ప్రధానంగా పలు అనుమానాలు ఉంటే, ఏవైనా ఆధారాలు ఉంటే కూడా మాకు చెప్పాలంటూ కూడా పోలీసులు కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే విషయంలో కొంతమంది ఎవరైతే దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదు, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమందికి పాస్టర్లకు కావచ్చు, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా ఇది ప్రమాదం కాదు, హత్య అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పాలంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హర్ష కుమార్ కూడా ఒకటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మేము దీనిపై ఆధారాలు ఉన్నాయని మేము చెప్పలేదు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 సార్లు అయితే ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు పాస్టర్లు కూడా
నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పలు ఖాతాలను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వారికైతే ఆ నోటీసులు ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా రాజమండ్రి సంబంధించినటువంటి ఏదైతే రాజమండ్రి లలితానగర్కు సంబంధించిన ఒక వ్యక్తిని అయితే ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తను ప్రచారం చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పై చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి కూడా పోలీసులు వెంటనే అతన్ని స్థానిక విఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతను రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అతను లలితానగర్కు చెందినటువంటి దేవాబత్తుల నాగ మల్లేష్ అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకోకుండా విచారించి తనపై కేసు నమోదు చేసి వాడిని అంతా కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి రాజమండ్రిలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంపై ఎవరైనా సరే లేనిపోని అపోహలు సృష్టించిన ఈ యొక్క తప్పుడు ప్రచారాలు చేసిన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని మొదట చెప్పిన ప్రకారంగానే ఇప్పటికే కొందరికైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నాగమల్లేష్ అనే వ్యక్తికి కూడా నోటీసులు ఇవ్వడం కాకుండా తన తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే కేసు నమోదు చేసి ఇప్పటికే ఆ కోర్టులో అతని రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే తీసుకుంటాం, లేకుండా ఆధారాలు లేకుండా ఇటువంటి అపోహలు క్రియేట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న విధంగానే ఈ విధంగా ఇప్పుడు హర్ష కుమార్ కూడా రాజానగరం పోలీస్ స్టేషన్ కూడా హాజరు కావాలని ఓ పక్కన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో రాజానగరం పోలీస్ స్టేషన్కి అతను లాయర్ని పంపిస్తారా, లేదంటే మాజీ ఎంపీ హర్ష కుమారే నేరుగా వెళ్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతను మీడియా ముఖంగా మీడియా సమావేశం పెట్టారు. ఆ రోజు ఏదైతే ప్రమాదం జరిగిన నాడు అలాగే అతను ధర్నాలో పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా భారీ ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా తీర్చిన తర్వాతే నాగమల్లేశం అరెస్ట్ చేశారు. కే పాలకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారా ఆయన దగ్గర ఉన్న ఆధారాల గురించి కూడా? అంటే సోషల్ మీడియా వేదికగా పలు ఖాతాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ఖాతాలను గుర్తించిన తర్వాత వాళ్ళకైతే నోటీసు ఇచ్చే ప్రక్రియ అయితే పోలీసులు అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. అలాగే కొంతమంది పాస్టర్లు ఏదైతే పాస్టర్లు కూడా కొన్ని ఛానళ్ళ ద్వారా మాట్లాడినటువంటి పాస్టర్లు కావచ్చు, అలాగే సోషల్ మీడియా తన వ్యక్తిగత అకౌంట్ల ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా మాట్లాడినటువంటి పాస్టర్లకి ముఖ్యంగా తెలిసిందే. వాళ్ళనైతే కొంతమంది ఛానళ్ళను కూడా విమర్శిస్తూ మాట్లాడినటువంటి ఇవన్నీ కూడా చూస్తారు. అంటే ఆధారాలు లేకుండా మాట్లాడినటువంటి మాటలను కూడా వాళ్ళని పరిగణనలోకి తీసుకున్నారు. ఆధారాలతో చూపించిన వారికి ఎటువంటి ఆధారాలు చూపించమని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఆధారాలు లేకుండా ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఇబ్బందులు తప్పవని మొదటగా చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది ముఖ్యమైన పాస్టర్లకు కూడా ఇచ్చేటట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఇంకా వివరించలేదు. ప్రస్తుతం అయితే హర్ష కుమార్తో పాటు రాజమండ్రికి సంబంధించినటువంటి లలితానగర్ చెందినటువంటి అలాగే దేవబత్తుల నాగమల్లేష్కి మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ హర్ష కుమార్ కూడా తన లాయర్ ద్వారా పోలీసులకి ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పోలీసులు ఈ కేసుకి సంబంధించినటువంటి వారాల విషయం ఏదైనా సీసీ ఫుటేజ్ ఏదైనా ఆధారాలతో మాత్రమే ప్రచారం చేయాలని కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. నాగమల్లేశం మీద మోపిన ఆరోపణలు ఏంటి ఈ కేసు విషయంలో? అంటే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి సంబంధించిన వ్యవహారాలు అంటే ప్రచారం అతను వేరే విధంగా తప్పుడుగా ప్రచారం చేసినట్టుగా వీడియోలు అయితే తన వ్యక్తిగత అకౌంట్ ద్వారా ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తను లలితానగర్లో ఉంటాడు. ఈయన నాగమల్లేష్ దేవబత్తుల నాగమల్లేష్ ఆ పాస్టర్ ప్రవీణ్పై తప్పుడు ప్రచారం చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఏ విధంగా చేశారనేది కూడా పోలీసులు ఇంకా వివరించలేదు. కానీ తనపై ఈ యొక్క వ్యవహారంలో ఈ యొక్క కేసు విషయంలో తనపై కేసు నమోదు చేసి కాకుండా తన రిమాండ్ కూడా తరలించారు. అంటే ఎటువంటి సెక్షన్ల కింద వేశారనేది కూడా పూర్తి వివరాలు ఇంకా పోలీసుల ముందు రావాలి. ఎందుకంటే వెంటనే రిమాండ్ తరలించారంటే కఠిన చర్యలే తీసుకుంటున్నారు. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక పాస్టర్ అంటే క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతోనే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసుని హై ప్రొఫైల్ కేసుగా తీసుకున్నారు. ఏదైనా ఇందులో తేడా వచ్చిందంటే మాత్రం ఇది చాలా వ్యవహారం అంటే మత
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటుందనే నేపథ్యంలోనే పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణ డెత్ విషయంలో పోస్ట్ మార్టం అయితే వెంటనే రిలీజ్ చేస్తారు, కానీ వారం రోజులు దాటినా సరే ఇంకా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా బయట పెట్టలేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి తన ప్రయాణం సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే సీసీ ఫుటేజ్ ద్వారా వివరించారు. ఇంకా పోలీసులు అయితే అఫీషియల్గా తనకు సంబంధించినటువంటి ఏదైతే నిజంగా ప్రవీణ్ పగడాలుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి బ్రాందీ షాపుల్లోకి వెళ్ళారా అనేది కూడా ఒక నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తన అకౌంట్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ చేశారు అనేవి కూడా నిర్ధారించవలసిన అవసరం ఉంది. కానీ ఈ లోపల ఆ తప్పుడు ప్రచారాలు చేస్తూ అది నిజంగా హత్య అంటూ రకరకాల పోస్టులు చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అయితే కఠిన చర్యలు అయితే ఈ నోటీసులు ఇవ్వడం, ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ అరెస్టులు చేస్తున్నారు, ఈ అరెస్టులకు సంబంధించి క్రైస్తవ సంఘాలు ఏమన్నా రియాక్ట్ అవుతున్నాయా? క్రైస్తవ సంఘాలన్నీ కూడా అంటే వాస్తవానికి ఈ వ్యవహారంలో నిన్నటి నుంచి కూడా కొంచెం వాళ్ళు జరుగుతున్న దానిపై పలు అనుమానాలు మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఆ అనుమానాల రైకేద్యంలో రకరకాల వాళ్ళ వాదనలు వినిపిస్తుకొస్తున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తమ విశ్లేషణ అయితే చేస్తున్నారు. మీరు ఏ విధంగా విశ్లేషణ చేస్తారో అసలు మనం చూసాం. ఇక్కడ కొంతమంది అనుమానితులు కొంతమంది ఉన్నారనేది రకరకాల ప్రచారం చేయడం, తన బైక్ మీద వెళ్తున్నదని తాను కాదు, తాను వేరే వ్యక్తిలా ఉన్నారని బ్రాందీ షాపులో ఫోటో మార్పింగ్ చేసి చూపించడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే వచ్చినటువంటి వీడియో ఒకటైతే వాళ్ళు మళ్ళీ మార్పింగ్ చేసి దాన్ని రకరకాలుగా మాట్లాడడం అనేది ఒక ఎత్తుగా కనపడుతుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుని ఎందుకు మీరు ఏ విధంగా ప్రచారం, మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని కూడా వాళ్ళని పిలిచి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనిపై పోలీసులు దీని మొత్తం ముఖ్యమైనటువంటి అధికారులు అయితే దీనిపైన కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గరే డిఎస్పీ స్థాయి, ఏఎస్పీ స్థాయి అధికారులు మొత్తం అందరూ కూడా దీనిపై విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. పాస్టర్ ప్రవీణ్ గత సోమవారం ఆయన 24వ తారీఖున మృతి చెందారు. 25వ తారీఖున ఆయన మృతి చెందిన పరిస్థితుల్లో కొంతమూరులో పోలీసులు గుర్తించి ఆ తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. అప్పటి నుంచి విచారణ జరుపుతూ ఉన్నారు. కానీ కొంతమూరులో ఎక్కడైతే ఆయన ప్రమాదానికి గురయ్యారో అని చెబుతూ ఉన్నారో అక్కడ దృశ్యాలపై చాలామంది చాలా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న వివరాలు వెల్లడించడానికి ముందు ఆ మరణం చుట్టూ ఉన్న అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న వివరాలతో పాటు తాము దర్యాప్తులో వెల్లడైన విషయాలను కూడా వెల్లడిస్తాము. ఎందుకంటే ఒకవేళ కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రమే వెల్లడిస్తే దాని చుట్టూ చాలా అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. అలా అనుమానాలు వ్యక్తమైన వెంటనే అందుకు సంబంధించిన ఆ అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి, ఆన్ ద స్పాట్లో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి కావాల్సిన ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు. అందుకే పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడించడానికి డిలే జరుగుతోంది అనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దీన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈలోపే పగడాల ప్రవీణ్ ఎక్కడ బయలుదేరారు, ఆయన కొంతమూరులో మరణించిన స్థితిలో కనిపించేంత వరకు మధ్యలో ఏం జరిగింది అన్న వీడియోలను ప్రతి సీసీ కెమెరాలో ఉన్న వీడియోను కూడా సేకరించి విశ్లేషిస్తూ దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తులతో కూడా మాట్లాడి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వీడియోలో కనిపిస్తున్నది పాస్టర్ ప్రవీణ్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు కాదు అని అనుకుంటూ ఉన్నారు? మరి పాస్టర్ ప్రవీణా కాదా అనే దాన్ని ఎలా ధృవీకరించాలి అని సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణా కాదా ఆ వీడియోలో ఉన్నదాన్ని అనే విషయం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధృవీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ కేసులో ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ వివరాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నాము అని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈలోపే చాలా మంది చాలా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉండటంతో అది దర్యాప్తుకు ఆటంకం కలిగించడంతో పాటు సమాజంలో అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. కాబట్టి అసత్యాలను ప్రచారం చేయొద్దు,
వాస్తవమైనటువంటి ఆధారాలు ఏమున్నా, వాస్తవమైనటువంటి సహేతుకమైనటువంటి అనుమానాలు ఏమున్నా అవి పోలీసుల దృష్టికి తీసుకుని రండి, వాటిపై మేము దర్యాప్తు జరుపుతామని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ కేవలం ఇది హత్య అని చెప్పేసి ఎందుకు హత్య అని అనుకుంటూ ఉన్నారు అనే ఆధారాలను ఇవ్వండి అని అడిగితే అందుకు సంబంధించి ఆధారాలు ఇవ్వకపోతే వారికి మాత్రం పోలీసులు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి లలితానగర్కు చెందిన నాగమల్లేష్ను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకు నాగమల్లేష్ను తరలించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చారు. మీకున్న అనుమానాలకు కారణం ఏంటి, మీ దగ్గరున్న ఆధారాలు ఏంటి అనే వివరాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే హర్ష్ కుమార్ ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇప్పటికే పలువురు పాస్టర్లకు కూడా నోటీసులు ఇచ్చి కీలక విషయాలు పోలీసులు రాబడుతూ ఉన్నారు. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను కూడా గుర్తించి వారందరికీ నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదు అని కరాఖండిగా చెప్తున్న వారిని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా పాస్టర్ ప్రవీణ్ చూసారా అనే వివరాలు కూడా పోలీసులు వారిని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడూ చూడని వారు పాస్టర్ ప్రవీణ్ కాదు అని ఎలా చెప్పగలుగుతారు? ఇవి అసత్యాలను ప్రచారం చేసినట్టుగా అవుతుంది కదా అని వాళ్ళని అంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చూసిన వారి దగ్గర నుంచి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ కాదని ధృవీకరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ బైక్ పై అది పాస్టర్ ప్రవీణ్ బైకే, కానీ ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదు అంటున్న వాళ్ళు అలా ఎందుకు కాదు అని అంటూ ఉన్నారో ఆ డౌట్స్ అని చెప్పండి. ఒకవేళ అది సహేతుకమైన డౌటా, లేదంటే అశాంతిని కలగజేయడం కోసం వాస్తవాలను దాచి భావోద్వేగంలో వ్యక్తం చేస్తున్న డౌటా అనేది కూడా పోలీసులు విచారణ జరిపి ఆ వివరాలన్నిటినీ కూడా త్వరలో మీడియా ముందుకు తీసుకుని రావడానికి, ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈలోపు అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిని అరెస్టులు చేయడమో, వాళ్ళకి నోటీసులు ఇవ్వడమో లాంటి చర్యలు కూడా చేస్తున్నారు. దానిపై కూడా క్రైస్తవ సంఘాల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.